చివరిగా గుప్తా గారు, బిఫోర్ కంక్లూడింగ్ మీరు ఏం చెప్తారు హిందువులకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఈ అంశానికి సంబంధించి పర్టికులర్గా? ఒక్కటే, అసలు నిజమైనటువంటి ఆధ్యాత్మికత, మతం అనేది ఆధ్యాత్మికతను బోధిస్తుంది, మన నడవడికను నియంత్రిస్తుంది. నిజమైనటువంటి ధర్మం, నిజమైనటువంటి మత ధర్మం ఎక్కడున్నదో మతాలు మారేటటువంటి వాళ్ళు ఆలోచించుకోవాలి. మన వాళ్ళే కదా మారుతున్నారు, ఆలోచించుకోవాలా. అండ్ తెలిసినటువంటి ప్రతి హిందువు ఇటువంటి పరిస్థితులు పళ్లకు తగిలినప్పుడు ఖచ్చితంగా ఎదిరించడం నేర్చుకోవాలా. ఈరోజు అనేక సంస్థలు వేలల్లో ఉంటాయి సార్. ఇప్పుడు ప్రతి సంవత్సరానికి మార్చబడుతున్నటువంటి సంఖ్య వేలల్లో ఉంటాయా, లక్షల్లో ఉంటాయా? మన దేశంలో ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. కానీ తగ్గుముఖం పట్టింది. అండ్ కారణం ఏంటంటే అన్ని వైపుల నుంచి వాళ్లకు కూడా థ్రెట్ ఇవ్వడం. ఇప్పుడు మన రవీందర్ ఇంతకుముందు కేసులు పెట్టారు, ఇది దేవీ దేవతల్ని దూషించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు హిందూ మతాన్ని విమర్శించకుండా మత మార్పిడి చేయరు, వాళ్ళ బోధనలు ఉండనే ఉండవు. కేసులు పెట్టిన వాళ్ళ సంగతి అటు ప్రక్కన పెట్టి ఈ వీడియోలు వాళ్ళకి ఎవరికి కనిపించడం లేదండి. ఏమండి, లాయర్లలో కానీ లేదా అడ్మినిస్ట్రేటర్స్లో కానీ జడ్జీల్లో కానీ హిందువులు లేరా? వాళ్ళ కళ్ళకి ఇవన్నీ కనిపించడం లేదా? కరెక్ట్, మీరు చెప్పినట్టు గుప్తా మనలో చైతన్యం రావాలి. రాజుగారు, ఒక్క విషయం చివరిగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఒక చీమని నువ్వు చంపాలని ప్రయత్నిస్తే అది ఎదురు తిరిగి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పోరాడు. ఆ పోరాటం కూడా మన దగ్గర లేదు. మన దగ్గర లేకపోతే హిందూ సమాజం ఎక్కడ నిలబడుతుంది? రేపు నీ బిడ్డ, నీ ఇంట్లో నీ బిడ్డ బురకా వేసుకోనో లేకపోతే టెర్రరిస్టులకి పడక సుఖాన్ని ఇవ్వడానికో పంపించబడితే, లేదా నీ కళ్ళ ముందు నీ ఇంట్లో నీ కుమారుణ్ణి చంపితే, అంటే మన దాకా వస్తే గానీ తెలియదు సమస్య. అదే మన దాకా వస్తే చూసుకుందాం. దాకా వచ్చింది. పక్కింటికి నిప్పంటుకుంటే నీ ఇంటికి నిప్పంటుకోదని అనుకోకండి. మన ఇంటి దాకా నేను ఒక్కటే చెప్తున్నాను, వాళ్ళని చంపమని వాళ్ళని నరకమని కాదు, వాళ్ళతో కలిసి జీవించాల. మనల్ని మనం రక్షించుకోవాలి ఫస్ట్. కానీ మనల్ని మనం రక్షించుకోవాలి. కరెక్ట్, అది చాలా అవసరం. ఇది చాలా ముఖ్యం. అండ్ మనం మన ధర్మాన్నే తెలుసుకోము. మన ధర్మం ఏం చెప్తుందో తెలుసుకోండి, ఇతర ధర్మాలు కూడా ఏం చెప్తున్నాయో తెలుసుకోండి. తనని నమ్మకపోతే ప్రాణాలు తీయమనేటటువంటి దేవుళ్ళు. అవునండి, రాతికేసి కొట్టు, నీ తమ్ముడైనా చెల్లెలైనా అన్నైనా తోడబుట్టిన పడక సుఖాన్ని ఇచ్చే భార్య అయినా ఎవరైనా సరే చంపు. ఇదా దేవుడు చెప్పాల్సిన మాటలు? కరెక్ట్. ఏదో ఒక రోజు మనం ఆప్టమిస్టిక్గా ఉండాలి కాబట్టి తప్పకుండా ఏదో ఒక రోజు మార్పు. ఆ విషయం రాజుగారు ఒకటే గుర్తుపెట్టుకోండి, 1000 సంవత్సరాల ముస్లిం దాడులు, 200 సంవత్సరాల క్రిస్టియన్ దాడులు అయినా సరే ఇంకా ఈ ధర్మం బ్రతికి ఉంది. అది మన గొప్పతనం. అది మన గొప్పతనం కాదు, భగవంతుడు ఈ ధర్మాన్ని రక్షిస్తున్నాడు. అంటే ఈ ధర్మం ప్రపంచానికి ఇవ్వవలసినటువంటి సందేశం ఏదో ఉంది, నేర్పించవలసినటువంటి విషయం ఏదో ఉంది. కాబట్టి ఈ ధర్మం ఇంత ఆటుపోట్లను తట్టుకొని కూడా నిలబడి ఉంది అంటే మీరు చూడండి, మీరు ప్రపంచవ్యాప్తంగా ఈ 2 మతాలు ప్రవేశించినటువంటి 50 సంవత్సరాలలో 100 సంవత్సరాలలో పూర్తిగా దేశాలు కనుమరుగైపోయాయి, ఆ మతంలోకి మారిపోయింది. ఒక్క భారతదేశంలోనే 1200 సంవత్సరాల నుంచి ఇన్ని దాడులు జరుగుతున్నా ఈ ధర్మం ఇంకా నిలబడి ఉంది. ఆ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం అది. అండ్ భగవంతుడు ఈ ధర్మాన్ని కాపాడడానికి ఎప్పటికప్పుడు ధర్మవీరుల్ని ఈ సమాజానికి ఇస్తున్నాడు. కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో
హిందూ సమాజం విడగొట్టబడుతున్నది కాబట్టి ఆ యొక్క ప్రభావం నుంచి బయటపడి ఐకమత్యంగా ఉండాలి, ఒకే మాట మీద ఉండాలని చెప్పి చివరిగా ఒక్క మాట చెప్పండి. మీరు కులం పేరెత్తారు కాబట్టి, కులం అనే ఇదెత్తారు కాబట్టి చెప్తున్నా, కులం నీ ఇంటి వరకు ఉంచు, బయటకు వస్తే హిందువుగా ఉండు. కులం వద్దని చెప్పట్లే, ఉండు, కానీ నువ్వు బయటకు రావడంతో నువ్వు హిందువుగా ప్రవర్తించు. చక్కని మాట. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా ఈ సందేశం చాలా మందికి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు గుప్తా గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.